ఎంగిలి పూల పండుగని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను। మర్హబా, వెల్కమ్ టు సుమన్ టీవీ యూఏ। నేను మీ సంతోషి। నవరాత్రులు అనేసరికి మనకు మొదట గుర్తొచ్చేది బతుకమ్మ పండుగే, అలాగే చివర గుర్తొచ్చేది బతుకమ్మమే, అదే సద్దుల బతుకమ్మ। సో ఈ బతుకమ్మ పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది మన ఇండియా। మరి అలాంటి పండుగ మనము ఇప్పుడు దుబాయ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం। సో ఈటీసీఏ వారి బతుకమ్మ పండుగకైతే మనం ఇప్పుడు వచ్చేసాం। సో ఆ విశేషాలేంటో మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం, పదండి। ఎలా ఉన్నారండి? చాలా అందంగా ముస్తబై ఉన్నారండి, చాలా బాగున్నారు। సో ముందుగా మీ అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు। సో మనకు బతుకమ్మ పండుగ అనేసరికి మనకు గుర్తొచ్చేది ఇండియా। సో ఇండియాలో జరుపుకునే ఆ పువ్వుల పండుగ మనం ఇక్కడ యూఏఈ దుబాయ్ లో జరుపుకుంటున్నాం। ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది। అంటే దేశాల దాటి సరిహద్దులు దాటి వచ్చినా గానీ ఇంకా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి వీళ్ళు ఇంతగా సంబరాల అంబరాన్ని అంటే ఇలా జరపడం చాలా సంతోషంగా ఉంది। అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కంఫర్టబుల్ గా కన్వీనియంట్ గా ఉండేలాగా వీకెండ్స్ ప్లాన్ చేస్తున్నారు। తెలుగు గ్రూప్స్ ద్వారా కమ్యూనికేషన్ కూడా జరుగుతూ ఉంటుంది, కాబట్టి వీలైనంత ఎక్కువ మంది పాల్గొనడానికి ఇది అవకాశంగా ఉంది। మీకు బతుకమ్మ శుభాకాంక్షలు। థ్యాంక్ యూ। సో ఇప్పుడు బతుకమ్మ అనేసరికి మీరు బతుకమ్మ చేసుకొచ్చారా? ఎవరన్నా ఇక్కడ చేసుకొచ్చారా? సో ఆ బతుకమ్మ చేయడానికి మీరు ఏర్పాట్లు ఎలా చేసుకున్నారండి? మాకు మినిమం 2-3 hours పట్టింది బతుకమ్మ చేయడానికి। దుబాయ్ లో పువ్వులు దొరుకుతాయా మనకి? దొరుకుతాయండి। గౌరవనీయులు ఎంగిలి పూల పండుగని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను। ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని। ఏడికేలు వచ్చినామో ఎందుకు వచ్చినామో ఎంత కష్టపడతా ఉన్నామో మీకు అందరికి తెలుసు। కానీ ఎక్కడున్నా మన సంస్కృతి సాంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్పడంలో తెలంగాణలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి బతుకమ్మ ఎంగిలి పూల పండుగని ఇంత దూరం వచ్చి ఈ దేశంలో కూడా ఇంత గొప్పగా నిర్వహిస్తారు।